సినీ తారల పెళ్లి సందడి. సినీ పరిశ్రమలో తారలు పెళ్లి బాజాలు మోగిస్తున్నారు. ఇప్పటికే డిసెంబర్ 4వ తేదీన నాగచైతన్య శోభిత పెళ్లి కన్ఫర్మ్ అవగా అఖిల్ కూడా తన ఎంగేజ్మెంట్ అయిందని ప్రకటించాడు. ఇప్పుడు కేరళ బ్యూటీ కీర్తి సురేష్ తన పెళ్లిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది. కీర్తి సురేష్ తనకు కాబోయేవాడిని ఇన్స్టా వేదికగా పరిచయం చేసింది. ఆంటోనీ తటిల్ అనే వ్యక్తితో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇద్దరు కలిసున్న ఫోటోని పోస్ట్ చేసింది కానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. ఇక మలయాళ నిర్మాత సురేష్ నటి మేనకల కూతురైన కీర్తి సురేష్ బాలనటిగా చేసి నేను శైలజ మూవీతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. I love you, but I'm not in love with you. చెప్పా కదా నీకు అర్థం కాదని. నాకు తెలియకుండా నిన్నేమైనా హర్ట్ చేస్తుంటే సారీ హరి. తెలుగు, తమిళ, మలయాళంలో నటించింది. హిందీలోనూ ఎంట్రీ ఇచ్చి తొలి మూవీ బేబీ జాన్ లో నటించింది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంతలోనే పెళ్లి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని కీర్తి నిజమని ధృవీకరించింది. కీర్తి సురేష్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే తనది ఆంటోనీతో 15 ఏళ్ల ప్రేమ అని అర్థమైంది. అంటే ఇంటర్మీడియట్ లో ఒకరికి ఒకరు పరిచయం. ఆ తర్వాత ఈమె హీరోయిన్ కాగా ఆంటోనీ ఇంజనీరింగ్ చేసి ఖతర్లో కొన్నాళ్లు పనిచేశాడు. తిరిగి స్వదేశానికి వచ్చి కొచ్చిలో విండో సొల్యూషన్స్ కోసం ఆస్పెరాస్ కంపెనీ పెట్టాడు. తర్వాత హోటల్స్ వ్యాపారంలోనూ అడుగు పెట్టాడు. 15 ఏళ్ల ప్రేమని కొన్నాళ్ల క్రితం పెద్దలకు చెప్పారు. వాళ్ళు కూడా అంగీకరించడంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. ఇక డిసెంబర్ 11న గోవాలోని ఓ రిసార్ట్ లో ఈ వేడుక జరగనుంది. బహుశా హిందూ క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరుగుతుందేమో చూడాలి. కీర్తి సురేష్ పెట్టిన పోస్ట్ కు ఇన్స్టాగ్రామ్ లో ప్రముఖుల నుండి శుభాకాంక్షలైతే వెల్లువెత్తుతున్నాయి. సినీ నటులు మాలవిక మోహనన్, అరుణ్ విజయ్, త్రిష తదితరులు సెలబ్రిటీలు వారికి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు తెలుగు సీనియర్ నటుడు సుబ్బరాజు లేటు వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఖడ్గం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న యాక్టర్ సుబ్బరాజు 47 ఏళ్లు వచ్చినా ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా ఆసక్తి లేదని చెప్పే తాను సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తూ అందరితో పంచుకున్నారు. దీంతో ఆయనకు ఫ్యాన్స్ తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే మొదట సుబ్బరాజు సినీ ప్రస్థానం డైరెక్టర్ కృష్ణవంశీ ఇంటికి కంప్యూటర్ మెకానిక్ గా వెళ్లి యాక్టర్ గా బయటకు వచ్చారు. ఆ తర్వాత వరుసగా పూరి జగన్నాథ్ సినిమాలతో పాటు టాప్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భీమవరంలో పుట్టిన సుబ్బరాజు ఇప్పటికీ 100కు పైగా చిత్రాల్లో నటించారు. అయితే పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు, ఎక్కడ పెళ్లి చేసుకున్నారు అనే విషయాలు ఇంకా తెలియలేదు. మొత్తంగా సినీ తారలు ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతూ సంసార జీవితంలోకి అడుగుపెట్టడం గమనార్హం.